తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు మహాధర్నా అయితే చేపట్టారు. సో మరి ధర్నా చౌక్ ఈరోజు భారీ ఎత్తున తరలి రావడం అయితే చూస్తా ఉన్నాం. సో మాట్లాడదాం వాళ్ళ సమస్యలు ఏంటి అని కూడా. అన్న నమస్తేనే. సో ఏంది ఈరోజు ఇంత భారీ ఎత్తున అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ మళ్ళీ రోడ్ ఎక్కారు, మళ్ళీ ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎందుకు మరి? ముందుగా అవుట్సోర్సింగ్ ముఖ్య సమస్య ఏంటంటే శ్రమ దోపిడీ గురవుతున్నారు. మేము ప్రభుత్వం కోసం పనిచేస్తాం, ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నాం. అయినా కానీ మా జీతాల్లో చాలా చిన్న జీతాలు వస్తాయి సార్. చాలా చిన్న జీతాలు ఇస్తున్నారు మాకు. అంటే ఇచ్చే జీతం ఎటు సరిపోకుండా మాకుంది. అలాగే మా జీతాలకి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే రిలీజ్ చేసే అమౌంట్ అందరూ కూడా స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని 9% కట్ అయిపోతుంది. అవి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి తెలియట్లేదు. సో మా చిన్న సన్నకారు జీతాలు ఇచ్చే దానిపైన కూడా ఈ జిఎస్టీ అనేది తీసేస్తే ఆ డబ్బులు మాకు కలిసి వస్తాయి కదా, మాకు కొద్దిగా జీవన విధానం పెరుగుతుంది. అలాగే ఈ 8 hours పనిచేస్తున్నాం. మేము కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం సమానంగా పనిచేస్తున్నాం. అలాగే వాళ్ళతో పక్కనే ఉంటున్నాం, కానీ మాకు వివక్ష చూపిస్తున్నారు. అలాగే శ్రమ దోపిడీ గురవుతున్న వాటిలో మేము ఉంటున్నాం. మాకు మా మెయిన్ అంశం ఏంటంటే ప్రభుత్వం నేరుగా మాకు జీతాలు చెల్లించాలి, ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. ఏజెన్సీ వ్యవస్థలు మొత్తం పిండుతుంటున్నాయి. అంటే వాళ్ళకి ప్రభుత్వం జీతాలు రిలీజ్ చేసినా కానీ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో దాచిపెట్టుకొని ఆ 2-3 months దాచిపెట్టిన దానికి వచ్చే ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చూస్తున్నాయి తప్ప వెంటనే మా అకౌంట్లోకి జమ చేయట్లేదు. అలాగే పిఎఫ్లు చాలా ఇయర్స్ వరకు పెండింగ్ ఉన్నాయి, చాలా ఇయర్స్ వరకు. కొన్నిసార్లు ఈఎస్ఐ కూడా మాకు పే చేయకుండా జాప్యం చేస్తున్నారు. సో దానివల్ల మేము ఆరోగ్య సమస్యలు ఏమన్నా చూపించుకుందామన్నా మాకు ఎలిజిబుల్ లేకుండా పోతుంది. సో ఇవన్నీ కట్టడి కావాలంటే ప్రభుత్వం నేరుగా మాకు అటాచ్మెంట్ కాయి మా ఖాతాలో జీతాలు వేస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అలాగే ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రభుత్వమే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. దానికి ఒక కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఒక పెద్ద ఉద్యోగిని పెట్టేసి వాళ్ళ కింద మేమే వర్క్ చేస్తాం. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో మీకు అన్యాయం చేస్తుందా? ఏజెన్సీ వ్యవస్థ వల్ల మేము నష్టపోతున్నాం. ఏంటంటే ఏజెన్సీ వల్ల మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అన్ని విషయాల కోసం వాళ్ళకి ఏజెన్సీ డబ్బులు చెల్లిస్తున్నారు, ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ అదే డబ్బులు డైరెక్ట్ మాకు అటాచ్ అయితే ఆ డబ్బులు మాకు వస్తాయి కదా. సో మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి కదా. సో మాకు అంతే కటింగ్ అయిపోను మధ్యవర్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి కదా. సో ఆ మెయింటెనెన్స్ డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ప్రభుత్వంతో పని చేసుకుంటాం కదా. మా దాంట్లో అన్ఫిట్గా ఉంటే తీసేయండి మీరు. కానీ ఇప్పుడు ఇంకా ఈ మధ్య ఏంటంటే ఈ తీసేసే ఒక టాపిక్ బాగా ఏదవుతుంది. గత ప్రభుత్వంలో ఇట్నే పోరాటాలు చేశారు, అవుట్సోర్సింగ్ మీరు పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా జీతాలు పెంచాలని చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే చేస్తా ఉన్నారు. ఎందుకు మరి ప్రభుత్వాలు ఎందుకు స్పందిస్తలేదు మీ మీద? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చేసి మాకు ఫస్ట్లో హామీలు ఇచ్చారు. ఏంటంటే మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మా బిడ్డలు లాంటి వాళ్ళు మేము కడుపులు పెట్టి చూసుకుంటామని చెప్పారు. అదే నమ్మకంతో మేము కూడా కొంతమేర సపోర్ట్ చేశారు. మా వాళ్ళు కూడా కొంత అంటే ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళు. సో కానీ అయినా కానీ సంవత్సరంన్నర గడుస్తున్నా కానీ మా పట్ల ఎలాంటి ఆదరణ చూపించలేదు, మాకు న్యాయం చేయలేదు, ఆ దిశగా ప్రయత్నం కూడా చేయట్లేదు. సో ఇప్పుడైనా కానీ ప్రభుత్వం మా బాధను పట్టించుకొని మా వేదనను అర్థం చేసుకొని మమ్మల్ని కూడా మీకు కన్నబిడ్డలాగా చూసుకొని మమ్మల్ని కూడా మీరు ఒక జీవన ప్రమాణాలు పెంచే విధంగా మనం ప్రోత్సాహం చేసి మా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేదు కావచ్చు అన్న? అదే అర్థం కావట్లేదండి, అదే అర్థం కావట్లేదు. ఇంతకుముందు మాకు చాలా ఫేవర్గా ఉండే ప్రభుత్వము. మేము కూడా వాళ్ళ ప్రభుత్వం ఇప్పటికీ మేము ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నాం కదా. మేము ప్రభుత్వం పట్ల చాలా ఫేవర్గా పనిచేస్తున్నాం అన్ని విషయాల్లో. మాకు ఎలాంటి ప్రతిరోజు మేము వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ అడ్డం మీద కూలీ లాంటి వాళ్ళని కొందరు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు అడ్డం మీద కూలీలు మాట్లాడుతున్నాం అంటే మేడం చూడండి మేడం, ఇప్పుడు ఒక మాట చూడండి, మీరు అడ్డం మీద కూలీలు పొలుస్తున్నారంటే ఇప్పుడు మా పరిస్థితి ఎంత దిగజారిపోయింది చూడండి. మా శ్రమ దోపిడీ ఎంత గురవుతున్నా చూడండి, ఎంత వివక్ష గురవుతున్నా చూడండి. ఇప్పుడు ఇదొక ఉదాహరణ చాలదా? అడ్డం మీద కూలీలకైనా సరిగ్గా మంచిగా బతుకుతారు, వాళ్ళు కష్టం చేసుకుంటారు, బతుకుతారు మంచిగా. మా దారుణంగా ఉంది మాకు. ఇప్పుడు మాకు 4-5 months అంటే సంస్థలో మీరు ఉంటారు కదా, ప్రతి ప్రభుత్వ సంస్థలు ఉంటాం, ప్రతి తోట మేము ఉంటాం. మేము లేనిది పని జరగదు అక్కడ. ఏంటంటే పై ఆఫీసర్ అయినా కానీ ఇప్పుడు మేము వర్క్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పై ఆఫీసర్ చూపించుకుంటారు. సో ఫస్ట్ ఇనిషియల్గా మేము చేసేది మేము మా ఇన్పుట్ లేనిది పై ఆఫీస్ కూడా పైన సమాధానం చెప్పలేరు. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇంకో విషయం, ఇంకో టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మేడం 58 yearsకి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే 61 yearsకి పెంచారు. ఇప్పుడు ఇక 3 years టెన్యూర్ పెంచారు కదా. 3 years మనం జనరల్గా లాజిక్ చూసుకుంటే ఎండ్ ఇయర్లో వాళ్ళకి సాలరీ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఎండ్ ఏజ్లో వాళ్ళ సాలరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నెలకి 1,00,000-1,50,000 ఈజీగా డ్రా చేస్తారు. ఇప్పుడు ఆ 1,00,000-1,50,000 ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు? పాపం వాళ్ళకి ఆరోగ్యం సహకరించిన 58కి రిటైర్మెంట్ అయిపోతే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అలా కాకుండా 61 పెంచినా కానీ కొంతమంది ఆ పని భారం తట్టుకోలేక ఏజ్ సహకరించక వీఆర్ఎస్ పెట్టుకుంటారు. ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని? 58 ఇచ్చేస్తే ఆ ఉద్యోగాలు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది కదా, నెక్స్ట్ కింద అవతల పైకి వస్తాడు కదా. సో అలాగే షిఫ్టింగ్ వల్ల ఇంకా కింద ఖాళీ అవుతుంది. కింద వాటిలో మాలాంటి వాళ్ళు మేము రిక్రూట్ అవుతాం కదా. సో మాకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మాకు కూడా.
సో అలాంటి ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు లాస్ట్ 1,5,2 లక్షల వరకు లాస్ట్ ఏజ్లో డ్రా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా వాళ్ళు రిటైర్మెంట్ చూస్తున్నారు, మీరు రిటైర్ అయిపోతే డబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు. కానీ ఈ 3 ఇయర్స్లో వాళ్ళ సాలరీ ఎంత డ్రా చేస్తున్నారు? ఇప్పుడు 58 ఇయర్స్ డిమాండ్ చేస్తా ఉన్నారు ఫైనల్ గా ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేస్తున్నారు? మీకు ఏం ఎట్లా న్యాయం? మేము డిమాండ్ చేయట్లేదు, మేము కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే మా శ్రమని గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి, మా జీవన ప్రమాణాలు పెంచే విధంగా, మా సాలరీలు పెంచే విధంగా ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వమే ఒక ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. శ్రమ దోపిడీ గురవుతున్నాం. మీరే ముందుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక చైర్మన్ని పెట్టేసి మీరే నడిపించండి. అదే ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు మీరే కలిపి డైరెక్ట్ మీరే మాకు ఇంటరాక్ట్ కండి. మీరే, అదే మేము కోరుకునేది.